విజయవాడ డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని కేక్ కట్ చేసి మహిళలకు ప్లేట్లు, గ్లాసులు, తాంబూలాలు అందజేశారు. అలాగే ట్రస్ట్ అన్నదాన కార్యక్రమానికి 50,000 రూపాయలు సహాయం అందించి ఇకపై నిరంతర సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ట్రస్ట్ వ్యవస్థాపకురాలు ఔటుపల్లి విజయకుమారి మాట్లాడుతూ ఇప్పటివరకు నెలకు ఒకసారి నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని ఇకపై ప్రతి నెల 2 సార్లు చేపడతామని తెలిపారు. కార్యక్రమానికి హాజరైన నాయకులు, ట్రస్ట్ సభ్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అదే సందర్భంలో ట్రస్ట్ సభ్యులు భవిత వికలాంగుల పాఠశాలను సందర్శించి అక్కడి పిల్లలతో కేక్ కట్ చేయించి పండ్లు పంపిణీ చేశారు. పనుల మీద ఆ ఊరు వచ్చిన వాళ్ళకి, ఆ గ్రామం వచ్చిన వాళ్ళకి ఆ రోజుల్లో హోటళ్ళు గేట్లు ఏముండేవి కాదు. అటువంటి పరిస్థితుల్లో ఆమె ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ కడుపు నిండా భోజనం పెట్టి పంపించినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి డొక్కా సీతమ్మ గారు. అలాంటి మహానుభావురాల పేరు మీద ఈ ప్రభుత్వం కూడా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పెట్టింది. అలాగే వాళ్ళ కుటుంబంలో ఒక ఆయనకి టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఇవ్వటం జరిగింది. పెద్దలు, గొప్ప వ్యక్తులు, మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ ఆశయాల్ని ముందు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుకు వెళ్ళొద్దని తెలియజేసుకుంటూ, మరి మా సోదరీమణులందరూ ఇక్కడ చక్కటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు అభినందిస్తా ఉన్నా. మొన్న కూడా నేను ఇక్కడికి వచ్చాను. ఆ రోజు మీరు ప్రతి నెల అన్నదాన కార్యక్రమం చేస్తారు. మాకు డొక్కా సీతమ్మ గారి చారిటబుల్ ట్రస్ట్ 1 ఇయర్ కంప్లీట్ అయిందండి. ఈ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడున్న మహిళలందరికీ తాంబూలం కింద ప్లేటు, గ్లాసు, అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు తినే భోజనం మేము ఇచ్చే ప్లేట్లో తినాలి అనే ఒక ఆకాంక్షతో, కోరికతో వాళ్ళందరికీ ప్లేటు, గ్లాస్తో పాటు ఈవేళ శ్రావణ శుక్రవారం అవడం వల్ల తాంబూలంతో కూడా ఇవ్వడం జరిగింది. ఈ డొక్కా సీతమ్మ కార్యక్రమం అనేది ఎవ్రీ మంత్ ఒకసారి చేస్తున్నాం. అంటే ఇక నుంచి ప్రతి నెల 2 సార్లు చేయాలన్నది అందరి కోరిక, ప్లస్ మా కోరిక కూడా. దానికి అందరి సహాయం అందాలని మేము ఆ భగవంతుడిని ప్లస్ అన్నయ్యని, ఉమా అన్నయ్యని కోరుకుంటున్నాము. ఇదివరకు లేడీస్కి బయటికి వెళ్ళాలంటే మనీ ఉండే కాదు, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మనకి చక్కగా ఫ్రీ బస్ అని పెట్టారు. ఇప్పుడు చక్కగా లేని వాళ్ళకి బాగా సపోర్ట్ అవుతుంది ఫ్రీ బస్ అనేది. ఇంకోటి, ఇదివరకు గవర్నమెంట్ స్కూల్లో చదివించాలంటే పిల్లలకి చాలా మేము అనుకునే వాళ్ళం, అమ్మో గవర్నమెంట్ స్కూల్లో చదువు రాదమ్మో అనుకునే వాళ్ళం. అప్పు చేసినా సరే ప్రైవేట్ స్కూల్లో చదివించేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ స్కూలే బాగా బెస్ట్గా కేర్ తీసుకుంటున్నారు. మధ్యాహ్నం భోజనం అన్నీ పెడుతున్నారు. చక్కగా వాళ్ళకి డ్రెస్ కోడ్ ఉంటుంది. ఎలా అయితే ప్రైవేట్ స్కూల్లో ఎంత కేర్ తీసుకుంటున్నారు, గవర్నమెంట్ స్కూల్లో కూడా అంతే కేర్ తీసుకుంటున్నారు. ఇదివరకు ప్రభుత్వం అలా లేదనమాట. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చాలా లేడీస్కి చక్కగా గ్యాస్ ఫ్రీగా ఇస్తున్నారు, చక్కగా 1500 వేస్తున్నారు. మొన్న రీసెంట్గా మా వాళ్ళు చనిపోతే చక్కగా బోండా ఉమా గారు వచ్చి 10,000 కూడా ఇచ్చారు. అంటే లేని వాళ్ళకి బాగా చక్కగా కేర్ తీసుకొని ఈ ప్రభుత్వం మంచిగా హెల్ప్ చేస్తున్నారు.